అందరికీ నమస్కారం. మనం ఎక్కడికి వెళ్ళినా చాలా నీట్గా ఉన్న దేశాలు ఇవన్నీ చూసినప్పుడు మనకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మనకు ఎందుకు లేదని ఇన్నాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. అలాంటిది ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ఒక స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు ఇది కనీస బాధ్యత మనందరిది. అండ్ రకుల్ చెప్పినట్లు డెఫినెట్గా మనందరం మన చుట్టుపక్కల ఏరియాలు ముందు క్లీన్గా ఉండాలనేది ఫిక్స్ అయితే చాలు, ఆటోమేటిక్గా మొత్తం దేశం అంతా క్లీన్ అవుతుందన్న ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. మన ఊరు హైదరాబాద్ ఆల్రెడీ చాలా అందమైన ఊరండి. ఇండియాలోనే చాలా అతి అందమైన 3 ఊర్లను చెప్పుకుంటే కూడా దాంట్లో మన ఊరు ఉంటుంది. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అనేది మన వాతావరణాలు మన 10 మందికి చెప్పే దానికన్నా ముందు మనతో మొదలవ్వాలండి. సో ఆన్ మై బిహాఫ్ నేను ఇంకెప్పుడు కరెక్ట్ పనులు చేయాలని ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తానని నమ్మకం నాకు వచ్చింది అండ్ ఆశ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కూల్స్లో ఈ యొక్క ఇనిషియేటివ్ని పుష్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకునే విషయాలే ఎప్పటికీ పాటిస్తుంటాం. సో ఐ హోప్ దట్ విల్ బీ ఎ మోర్ లాంగ్ లాస్టింగ్ ఇనిషియేటివ్. అండ్ థ్యాంక్స్, ఐఎమ్ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ అండి. కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంకా కొన్ని 29 స్టేట్లలో ఎక్కడ లేని విధంగా ఈ కొన్ని కార్యక్రమాలు యాడ్ చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ ప్రజల భాగస్వాములు చేసి ఎంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫిల్మ్ నగర్లో ఉన్న బస్తీలో ఈ ఫిల్మ్ పెద్దలు మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్ ఉన్న ఫిల్మ్ నగర్ బస్తీని ఎంచుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ 18 బస్తీల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరందరూ వచ్చి ఈ ఫిల్మ్ నగర్ బస్తీని బాగా చెడ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాఘవేంద్రరావు గారు, శ్రీ వెంకటేష్ గారు, ఇతర పెద్దలందరూ కూడా, ఈ మధ్యలో మా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డటువంటి శ్రీ రాజేంద్ర బాబు గారు, శ్రీ రాజశేఖర్ గారు, అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మాతృమూర్తులకు, పెద్దలందరికీ, యువ కార్యకర్తలందరికీ కూడా, గోవర్ధన్ గారికి చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు. ఇది రాజకీయాలకు అతీతంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఓకే ఇది రావాలి కదా, రైట్, ఓకే, నేను సెంటర్లో ఉండాలి, ఓకే, మీరు డైరెక్షన్ ఎట్లా చెప్తే అట్లా వినాలి మేము, అంతే కదా. శ్రీ సురేష్ బాబు గారు కూడా క్షమించాలి, శ్రీ కాజా సూర్యనారాయణ గారు, నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏదైతే యావత్ భారత ప్రజానీకమంతా కూడా స్పందించి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ని ఒక విశ్వంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దాలని, అంటే లేనిది కాదు, ఉన్నటువంటి దాన్ని ఇంకా అందంగా ఏ రకంగా ఈ గార్బేజ్ కానీ, డెబ్రీస్ కానీ, ఈ మంచినీళ్ళ వ్యవస్థ విషయంలో కానీ, సివరేజ్ కానీ, లేకుంటే స్ట్రాంగ్ వాటర్ డ్యామ్ కానీ, లేకుంటే రోడ్స్ కానీ, వీధి దీపాలు కానీ, చెట్లు కానీ, గ్రీనరీ కానీ, అంటే పార్క్స్ లాంటివి, ఇలాంటివి ల్యాండ్స్కేపింగ్ ఏ రకంగా చేయాలి అనే విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ హైదరాబాద్ని 400 భాగాలుగా డివైడ్ చేసి, 400 భాగాలలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో 6 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 26 క్షేత్రాలుగా దీన్ని డివైడ్ చేశారు. దానికి శ్రీనివాస్ యాదవ్ లాంటి గారు అంటే 26 మంది ఇలాంటి వాళ్ళు నా నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడ పోకున్నా కానీ నాకు బాధనే, రాలేదని చెప్పని ఎక్కడ పోగలం, అట్లా పోకుండానే ముఖ్యమంత్రి గారు బాగా బ్రహ్మాండమైన ప్లాన్ చేశారు. చాలా సంతోషం. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి 400 మంది పైచిలుకో ఆఫీసర్సు, 4000 మంది స్టాఫ్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అందరిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఈనాడు హైదరాబాద్ని ఒక సుందరమైనటువంటి నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దానికి నేను ఇప్పుడే హరీష్ రావు గారితో ఉదయం 7 గంటల నుంచి తిరుగుతున్న. పాపం హరీష్ రావు గారు కూడా 7 గంటలకే షార్ప్ 7 o'clock వచ్చారు. ఎన్బిటి నగర్ అన్ని చోట అక్కడ దగ్గర ఒక 50 కోట్ల రూపాయల వర్క్స్
నేను సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుంటే అధికారులు ఇప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే, ఎందుకులే అది అని రకరకాలే. అంటే ఉదాహరణకు ప్రశాసన్ నగర్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సంపు, వాటర్ సంపు ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వాటర్ ఒక 900 mm డయాతోని అక్కడికి వాటర్ సప్లై చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాటన్నిటి కూడా నీళ్లు ఈజీగా సమయానికి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాత్రిపూట 12ంటికి, 2ంటికి, 3ంటికి వదిలేటటువంటిది ఒక టైం బౌండ్ చేసి వదలడానికి అవకాశం ఉంటుంది. దానికి 18 కోట్లు అవసరం. మా ఎండి గారిని అడుగుతుంటే ఇప్పుడు ఇస్తానులేండి, కొత్త ప్రభుత్వం కదా, అప్పుడు ఇస్తానులే అని చెప్పి అన్నారు. పాపం హరీష్ రావు గారు వెంటనే స్పందించి అధికారులను పిలిపించి రామేశ్వరరావు డైరెక్టర్ గారికి చెప్పి ఈ 18 కోట్ల రూపాయలు నేను 20వ తారీఖు లోపల ఇది నేను ఇస్తాను, మీరు ముహూర్తం పెట్టమని చెప్పడం జరిగింది. సో ఇలా స్పందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిజంగా హర్షించాలి. రాజకీయాలకు అతీతంగా ఉండొచ్చు, మేము ఒక పార్టీ ఉండవచ్చు, కానీ పని చేయాలనే తపనతో చేస్తున్నటువంటి దాన్ని నేను నిజంగా కూడా హర్షిస్తున్నా. ఇంచుమించు నా నియోజకవర్గంలో హరీష్ రావు గారు 100 కోట్లు ఇస్తానని చెప్పారు. నేను చెప్పాను, సార్ 100 కోట్లు ఇస్తే మీ విగ్రహం ఎక్కడ పెట్టాలో చెప్పండి, తర్వాత తప్పనిసరి అక్కడ ప్లాన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సామాన్యమైన విషయం కాదు, మంచి మనసుతో చెప్తున్నటువంటి. అట్నే మా శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా నియోజకవర్గానికి ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించిన, ఎందుకంటే పోర్ట్ఫోలియో కూడా మీదే, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావలసినటువంటి విషయాల మీద మీరు స్పందించి అన్ని వసతులు వాళ్ళకి అందేటట్టు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని నేను వాళ్ళ తరఫున నేను, ఎందుకంటే ఎమ్మెల్యేకు స్వార్థం అనేది ప్రతి వాళ్ళకు ఉండాలి. స్వార్థం అనేది ఎంతవరకు ఉండాలంటే నిస్వార్థ భావనతో ఉండాలి. నేను ఎమ్మెల్యే, నాకు స్వార్థం ఉంది. నా స్వార్థం ఎంతవరకు? నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, 26 రకాల ప్రజలు నివసిస్తున్నటువంటి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ఉదాహరణకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే తీస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మన శ్రీనివాస్ యాదవ్ గారు అవకాశం కల్పించే వాళ్ళకి అన్ని కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. నా స్వార్థం అంతవరకు. అదే ముఖ్యమంత్రి గారు కూడా ఎలాంటి స్వార్థం ఉండాలి? నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కావాల్సిన అవసరాలు తీర్చడానికి నా రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. 29 రాష్ట్రాలని కోరుకోవడంలో తప్పు లేదు. అదే ప్రధానమంత్రికి ఏముండాలి? నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, నా దేశ ప్రజల్లోకి అన్ని రకాల అవకాశాలు ఉండాలి. కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, సినిమా వాళ్ళకు కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసేటటువంటి సినిమా ప్రజల ఆదరణతోని, వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టకుండా, సరే ప్రజలు చూస్తారు, వస్తుంది, రెవెన్యూ రావాల్సిందే, మరి పెట్టే డబ్బు కొద్దిగా రావడానికే కదా, వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా పయనించాలని చెప్పని, ముఖ్యంగా శ్రీనివాస్ యాదవ్ గారు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి వారికి. ఎందుకంటే హైదరాబాద్ వ్యక్తి కాబట్టి మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి వారి యొక్క మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి అన్నీ తెలుసు కాబట్టి, ముఖ్యంగా సినీ వాళ్ళని ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ఆదుకోవాలని చెప్పని మరొకసారి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సినీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా, పేరు పేరున పెద్దలందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా సాష్టాంగ ప్రణామాలు. ఒకటి బర్ని గారు చెప్పినట్టు మా డిఎంసీ అధికారులు ఇక్కడే ఉన్నారు, ఆ హెల్త్ డిపార్ట్మెంట్కి నేను చెప్పేస్తా, అది జరుగుతుంది ఒకటి. అదేవిధంగా 24 క్రాఫ్ట్స్ రాజేశ్వర రెడ్డి గారికి కూడా 19 తారీఖు ఈసుగూడ, కృష్ణానగర్, అదంతా మీ వాళ్ళకి అందరికీ చెప్పండి. అదేవిధంగా వస్తున్నా, మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందే చెప్పినట్టు చాలామంది ప్రజాప్రతినిధులను చూస్తాం, కానీ మా రామచంద్రరెడ్డి గారు ఎవరిని ఎట్లా ఒత్తుతే డబ్బులు వస్తావో ఆ టెక్నిక్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇంతకుముందు హరీష్ గారు ఒక 50 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిండని. అసలు ఈ స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలోనే 26 యూనిట్స్ అంటే ఇంచుమించు 50 లక్షల లెక్క ఒక 13 కోట్లు వస్తున్నాయి. రెండోది ఇండస్ట్రీ గురించి చెప్పినారు. నేను మంత్రిగా, నేను అధికారంలో లేకున్నా ఇండస్ట్రీ అనేది నా కుటుంబంతో సమానం. మొదటి నుంచి ఏ మంచి అయినా చెడైనా ప్రతి విషయంలో తప్పకుండా నా కోఆపరేషన్ అవుట్రైట్గా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతిజ్ఞ చేసుకునే ముందు 1 నిమిషం, నేను నిర్మాతల మండలి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అదేవిధంగా దర్శకుల కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులకు, నటులకు,
టెక్నీషియన్స్కు ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకించి మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు ఇక్కడ భాగస్వామ్యం అయినటువంటి మనందరం మిగిలిన వాళ్ళతో ఎక్కడనన్నా అవుట్డోర్లో ఉన్నా కానీ జస్ట్ ఒక మెసేజ్ టీవీలోకి ఇట్లా ఆ ఒక మెసేజు, రెండోది ఏదన్నా ప్రోగ్రామ్ కూడా మీరు ఆర్గనైజ్ చేస్తే రాజేశ్వర్ తివారీ గారి నంబర్ ఎట్లాగో ఉంది, అందరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఫీల్డ్ మీద చేసే దానికంటే మెసేజ్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతుంది కాబట్టి అది జర చేస్తారని చెప్పి ఆశిస్తూ మనం ప్రతిజ్ఞ దయచేసి ఫిలిం నగర్ నివాసులమైనటువంటి మేము స్వచ్ఛ హైదరాబాద్ ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతాం, చెత్తను రోడ్లపై వేయము, డస్ట్బిన్లలోనే చెత్తను వేస్తాము, ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే చెత్తను వ్యర్థాలను వేస్తాము, వేరు డస్ట్బిన్లలో సేంద్రియేతర చెత్తను వేరువేరుగా వేస్తాము. మా ఇల్లు, రోడ్లు, పార్కులు, కాలువలు, చెరువులలో ఏ విధమైన చెత్తా చెదారం లేకుండా అన్ని చర్యలు చేపట్టి హైదరాబాద్ నగరాన్ని నిజమైన పరిశుభ్ర నగరంగా రూపొందిస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై స్వచ్ఛ భారత్. ఇవాళ మేము ప్రమాణం చేయడానికి మేము కరెక్ట్గా ఉన్నామండి, కానీ మాకు ఆఫీసర్లు కలిసి రావాలి. మేము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కానీ ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రాం ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రాం ఒకటి, రెండోది ఈ జరుగుతున్నటువంటి 20 తారీఖు తర్వాత 26వ తారీఖు నాడు 26th ఈ మంత్ ముఖ్యమంత్రి గారు స్పెషల్ రివ్యూ మీటింగ్ కూడా పెట్టిండు ఇప్పుడు జరిగినటువంటిది. రెండోది ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరితో కలిపి, రెండోది ఎవ్రీ మంత్ ఒకరోజు ఈ కార్యక్రమం ఉంటుంది, సేమ్ అధికారులు వస్తారు. మనం తీసుకున్నటువంటి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఎంతవరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు సూర్యనారాయణ గారు కూడా అడుగుతుండ్రు ఏంటంటే డెఫినెట్గా స్పందిస్తారు. థ్యాంక్ యూ. ప్రతి భర్తని తన భార్య సెల్ ఫోన్ పాస్వర్డ్ అడగాలని నా కోరిక. ఒకవేళ పాస్వర్డ్ ఇవ్వకపోతే ఏదో దాన్ని దాస్తున్నాడు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో సీక్రెట్లన్నీ బయటికి తీసేయాలనేది